ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచనలో స్థిరత్వం ఉంటుందో అప్పుడే ఆ మనిషి తను అనుకున్నది చేయగలడని నేను అనుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఒక ఒపీనియన్ ఉంది ఫ్రెండ్స్, అది మీతో పంచుకుంటున్నాను. ఈ ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అయితే ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే సే నో బెట్టింగ్. ఈ సే నో బెట్టింగ్ ద్వారా ఎవరైతే బెట్టింగ్ని ప్రమోషన్ చేస్తున్న వ్యక్తులు, యూట్యూబర్స్, హీరోలు అయినా వారిపై కేసులు నమోదవుతున్నాయి. దీని ద్వారా చాలామందిలో మార్పు కూడా వస్తుంది. ఒక యూట్యూబర్ ఒక ప్రమోషన్ చేస్తున్నాడంటే దానికి కారణం ఒకటే, స్వార్థం. తన స్వార్థం కొరకు తన సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించకుండా డబ్బు కోసం మాత్రమే ప్రమోషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇది చాలా వరకు వాళ్ళు చేసే ఒక పెద్ద తప్పు. మనిషి అంటేనే స్వార్థపరుడు. కాబట్టి దీని ద్వారా వాళ్ళలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. వాళ్ళు కూడా చేంజ్ అయ్యి ప్రజెంట్ వాళ్ళు కూడా ప్రమోషన్స్ ఆపేశారు. సే నో బెట్టింగ్ అని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక యూట్యూబర్ ప్రమోషన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వారి ఫాలోవర్స్, వారి సబ్స్క్రైబర్స్ గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు అనుకోండి. కానీ ఇప్పుడు అదే వ్యక్తి, అదే యూట్యూబర్ గేమ్ ఆడకండి, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, మీ జీవితం నాశనం అవుతుంది అంటే వాళ్ళు గేమ్ ఆడడం ఆపేస్తారా? 100%లో ఒక 50% మెంబర్స్ గేమ్ ఆడడం ఆపేస్తారు అని నేను అనుకుంటున్నాను. మిగిలిన 50% మెంబర్స్ నాకు డౌటే. టోటల్ 100% మెంబర్స్ ఎప్పుడో గేమ్ ఆడడం ఆపేస్తారు, ఎప్పుడు బెట్టింగ్ చేయడం ఆపేస్తారు అని నేను అనుకుంటున్నాను. అదే నా ఒపీనియన్. అది మీతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. తప్పు చేయడం మనిషి సహజ లక్షణం. ప్రపంచంలో తప్పులు చేయని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ తప్పు చేసిన వారు. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం మన యొక్క ధర్మం. ఇప్పటికే చాలామంది మొబైల్స్లో గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది అన్ఇన్స్టాల్ చేసి కూడా ఉంటారు. కానీ ఎంతవరకు అన్ఇన్స్టాల్ చేసి ఉంచుతారు? మళ్ళీ ఒక 2 months ఆర్ 3 months తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారు, సేమ్ ఆడడం మొదలు పెడతారు, బెట్టింగ్స్ చేయడం మొదలు పెడతారు. కానీ మనిషి మారాలి, మనిషి ఆలోచన విధానం మారాలి. ఒక వ్యక్తిలో మార్పు వస్తుందంటే దానికి కారణం అతనే. తన పక్క వ్యక్తి చెప్పడం వల్ల కాదు, ఎదుటి వ్యక్తి చెప్పడం వల్ల కాదు. తనలో మార్పు రావాలి, తన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడైతేనే మనిషి గేమ్స్ ఆడడం కానీ, బెట్టింగ్స్ చేయడం కానీ ఆపేస్తాడు అని నేను నమ్ముతున్నాను. నేను కోరుకునేది ఏమిటంటే ఎవరైతే ఈ బెట్టింగ్ చేస్తున్నారో, గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళు ఆలోచించండి. ఈ గేమ్ ఆడడం ద్వారా ఈ గేమ్ ఆడడం ద్వారా మీ లైఫ్ ఎంతగా స్పాయిల్ అవుతుందో ఆలోచించండి. మీరు ఏం కోల్పోతున్నారో ఆలోచించండి. ఆలోచించి మీ ఆలోచనలు అధిగమించి మీరు కోల్పోయిన వాటిని గుర్తు చేసుకొని మీలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచనలలో స్థిరత్వం ఉంటుందో అప్పుడే ఆ మనిషి తను అనుకున్నది చేయగలడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్థిరత్వం లేకపోతే మనిషి మనసు అనేక విధాలుగా అనేక ఆలోచనలు కలుగుతాయి. కాబట్టి మీ మనసులో స్థిరత్వం ఉంచుకోండి, ఆలోచనలో స్థిరత్వం ఉంచుకోండి. అప్పుడే మీరు చేంజ్ అవ్వగలరు. ఇప్పటి నుంచైనా గేమ్ ఆడేవారు, బెట్టింగ్ చేసేవారు మీ ఆలోచనలను అదుపులో ఉంచుకొని ఇక ముందునైనా సే నో బెట్టింగ్ అని మీరు కూడా గేమ్ ఆడడం, బెట్టింగ్ చేయడం ఆపేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.